హలో పీపుల్, వెల్కమ్ టు అన్నీ డైరీస్. ఈరోజు మనం కర్ణాటకలో చాలా ఫేమస్ అయిన బిస్బిల్లాబాత్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది ఒక్కసారి మీ ఇంట్లో చేసి పెట్టారంటే ఇంకా మీకు ఫ్యాన్స్ అయిపోతారు. ఎవరైనా ఇంప్రెస్ చేయాలంటే ఫస్ట్ ఈ రెసిపీ ట్రై చేయండి, ఈజీగా ఇంప్రెస్ అయిపోతారు. చాలా సింపుల్ రెసిపీ, ఎక్కువగా శ్రమ పడిన అవసరం లేదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ బిస్బిల్లాబాత్ ఎలా చేయాలో చూసేద్దాం లేట్ చేయకుండా. దీనికోసం ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 కప్ రైస్ వేసుకోవాలి. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను. ఏ కప్తో కొలిచారో అదే కప్తో 1/2 కప్ కందిపప్పు కూడా ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 5 కప్స్ వాటర్ పోసుకోండి. 5 కప్స్ వాటర్ పోసుకున్న తర్వాత కాసేపు ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టండి. 30 మినిట్స్ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని, రీజన్ ఎందుకో నాకు తెలియదు కానీ కందిపప్పు ఉడికించేటప్పుడు పసుపు ఆయిల్ వేసి ఉడికిస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఈలోపు మనం బిస్బిల్లాబాత్ మసాలా ఎలా చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ మెంతులు, 4-5 లవంగాలు, 10 నుండి 12 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా రోస్ట్ చేస్తే శనగపప్పు అనేది మంచి కలర్ మారుతుంది. కలర్ మారే వరకు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక సగం ముక్క ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకోండి. చూసారా శనగపప్పు అనేది ఎంత బాగా కలర్ మారిందో. ఇప్పుడు మంచి అరోమా కూడా వస్తుంది. ఇప్పుడు 5-6 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని చల్లారిన తర్వాత, ఇప్పుడు మసాలా అయిపోయింది కదా. దీనికోసం మనకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ములక్కాళ్ళు, క్యారెట్, ఆనియన్స్, ఆలుగడ్డలు ఇవన్నీ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా నేను సాంబార్ ఆనియన్స్ యూజ్ చేశాను, మీరు నార్మల్ అయినా యూజ్ చేయొచ్చు. 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక 4 to 5 మినిట్స్ ఉడికించుకోండి. ఒక 80-90% వరకు ఉడికితే సరిపోతుంది. చూసారా, ఇలా ఉడికితే సరిపోతుంది, ఎందుకంటే తర్వాత మిగతా 10% ఉడికిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోండి. ఆ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసి బిస్బిల్లాబాత్ మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 1 to 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇందులో అవసరమైతే నచ్చితే చిన్న బెల్లం ముక్క వేసుకోండి, చాలా బాగుంటుంది. 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. బెల్లం లేని వాళ్ళు చక్కెర అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే ముందు పప్పు అన్నం ఉడికించుకున్నామో అది ఇందులో వేసి ఒకసారి అంతా కలపండి. అవసరమైతే 1 కప్పు వాటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు యాడ్ చేయండి. అంతా ఒకసారి కలిపి కొత్తిమీర కూడా వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. మీకు అవసరం అనిపిస్తే కొన్ని వాటర్, జస్ట్ 1 to 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేయండి, ఎక్కువైతే చేయకండి. బిస్బిల్లాబాత్ అనేది తర్వాత గట్టిగా అయిపోతుంది. సో ముందు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీయే ఉండాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో అవసరం మీకు పోపు యాడ్ చేసుకోండి. పోపు కోసం ప్యాన్లో ఆయిల్, కరివేపాకు, పల్లీలు, మీ దగ్గర ఉంటే కాజు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు అంతా కలుపుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంటుంది. నేను చెప్పిన క్వాంటిటీ అయితే 3 to 4 మెంబర్స్ వరకు సరిపోతుంది. ఈసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వీ డైరీస్. ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా మీకు కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం పక్కా ట్రై చేస్తాను.